నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు రక్తదాన శిబిరాలతో అమర జవాన్లకు నివాళులు నిజామాబాద్ లో నర్స్ కొలువు చేస్తున్న ఓ కూతురి దాష్టికం కన్న తల్లిని పోషించలేక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి తోటి సిబ్బందితో చాకిరీ చేయిస్తున్న వైనం ఆర్టీసీ కార్మికులకు పెరుగుతున్న మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలో హోరెత్తిస్తున్న నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే గండేడ్ మండలంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్ బాబు మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పాలమూరు బ్లడ్ బ్యాంక్ సంస్థ వారు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మరియు కానిస్టేబుల్స్ గండేడ్ యువకులు పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ సందర్భంగా అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 21 వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. అది కూడా ఆమెకే ఆమెకే గ్యాదరాలు ఒకటి ఇచ్చి ఓకేనా. సరే సరే ఏమవుతుంది అలాంటి ఇచ్చిన అయిపోయింది. ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చిరా నిజామాబాద్ హాస్పిటల్లో హెడ్ నర్స్ పార్వతి తన తల్లిని ఇంటి దగ్గర పోషించలేక ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచి నర్స్తో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఫిజియోథెరపీ అంటూ ఐసీయూలో ఉంచే వైద్యం అందిస్తున్నారు. సాధారణ రోగులకు మాత్రం బెడ్లు ఖాళీ లేవంటూ వెనక్కి పంపిస్తున్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన పార్వతిపై చర్య తీసుకుంటామని వెల్లడించారు. అంటే అది నచ్చేదాకా ఫిజియోథెరపిస్ట్ ఇస్తున్నాము అందుకని ఇస్తున్నాము. అంటే ఇప్పుడు ఒకరికే పెడతారా లేకపోతే మిగతా వాళ్ళు కూడా? అంటే నేను ఓన్గా అమౌంట్ నేను ఇక్కడ ఇన్ఛార్జ్ నర్సింగ్ సూపరింటెండెంట్ నేను ఓన్గా అమౌంట్ ఇచ్చుకొని నేను ఫిజియోథెరపిస్ట్ ఇస్తున్నాను. ఎన్ని రోజులు అవుతుంది మేడం? 1 month అయింది. 1 month రిపోర్ట్స్ మా దగ్గర ఉంటాయి. మీరు ఎవరండి? న్యూస్ మీడియా అండి. మీడియా దేనికి ఇంటిమేషన్ వచ్చింది ఇట్లా 2 months అయిపో అవుతుంది. మరి ఒక పేషెంట్ అన్ని రోజులు ఉంచొచ్చా అని చెప్పేసి అది ఫిజియోథెరపీ ప్రాబ్లం అంటే సివియర్ కేసులు కదా, లాంగ్ క్రానిక్ డిసీజ్. 1 month అంటున్నారు కదా మీరు 1 month అంటున్నారు. మేము కూడా మీడియా వాళ్ళ హస్బెండ్ నా హస్బెండ్ మీడియానే అమ్మని సరే మీడియా మేము తెలుసుకోవడానికి వచ్చినాము. అదే మాట్లాడతారా మా హస్బెండ్ సాయి ప్రసాద్ తోటి అంటున్నారు. లేదు ఉన్నది కేసు అలా తెలుసా? తెలుసులే ఇక్కడే ఉంటాడు కదా లోకల్లో మాకు తెలుసా. అమ్మ ఏమంటుందంటే బహుశా దీపావళి నుండి వచ్చిన ఇప్పుడు దీపావళి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది అంటే కొంచెం ఇంకా ఓల్డ్ ఏజ్ కదా. పోయిన దీపావళికి వచ్చినావా? బండెక్కిస్తే దీపావళి అంటుంది నేను. ఇంకా సంవత్సరం అయిపోతుంది. ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చి సంవత్సరం అయిందా? రెగ్యులర్ ట్రీట్మెంట్ జరుగుతుందా మేడం? ఇప్పుడేం లేదుగా మరి ట్రీట్మెంట్ ఏం జరగదు. ట్రీట్మెంట్ అంటే జనరల్ కేసే కదా, ఓన్లీ ఫిజియోథెరపీకి నేను ఉంచినాను. ఇక ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బంద్ కు మద్దతుగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వామపక్షాలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు పరిష్కార మార్గం చూపడం లేదని అన్నారు.
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 14 రోజులుగా సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. మరి సీఎం ఈ సమస్యను పరిష్కరించడం కోసం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాడు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన సమ్మెకు ఇవాళ వామపక్ష పార్టీలతో పాటు అఖిలపక్షం, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చప్పండ వర్ణాలు ఏకమై రేపు రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రేపు బంద్ను జయప్రదం చేయాల్సిందిగా అన్ని వర్గాలను కోరుతా ఉన్నాం. ఇవల్ల ఏదైతే సీఎం మొండి వైఖరి హైకోర్టు అక్షింతలేసినా, హైకోర్టు సూచనలు చేసినా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కారం చేయకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాడు. ఇది పూర్తిగా అన్యాయమైనటువంటిది. ఇప్పటికైనా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆలోచించి కార్మిక ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేసి అసువులు బాసిన పోలీసులకు నిర్మల్లో జరగబోయే అమరవీరుల సంస్మరణ సభకు అమరులైన పోలీస్ కుటుంబాలకు ఆహ్వానించారు. ఖానాపూర్లో హసీఫ్ అలీ, హైమాద్ అనే 2 పోలీసులు అమరులయ్యారు. వారి కుటుంబాలను పరామర్శించి వారి ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాలతో మాట్లాడి వారికి 21 రోజు జరగబోయే సభకు రావాలని కోరారు. पूरा बच्चा है के दिन आई है। जैसी टीचर ही कर ले रहे हो जरा उसके लिए आप लोग जरा कुछ तो कुछ सोचो पूरी कोशिश करो मेरे बच्चे कल आओ लेके आइए उसको। अच्छा क्या होना क्या क्या करना चाह रहे वो लिख के लाओ। काम पे छोटे 4 बच्चे हैं साथ, छोटे 3 भाई अच्छे हैं, वो लोग उनकी जगह वो लोग अच्छे हैं। एक भाई के बाद में ऐसी इश्यू संभाल थे सिर्फ 1 लाख रुपये दिए मेरे को, जब से अब तक कोई पैसा नहीं संभाला। పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఖానాపూర్లోని ఆసిఫ్ అలీ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మార్టైర్స్ ఫ్యామిలీ మెంబర్స్ని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఒక అబ్బాయికి డిపార్ట్మెంట్లో ఇంతియాజ్ అలీ జూనియర్ అసిస్టెంట్గా కూడా మనకు మినిస్ట్రియల్ స్టాఫ్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తల్లి పెన్షన్ డబ్బులతో ఇంకొక అబ్బాయిని అతనికి ఏదైనా ఆధారం కావాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ అప్లికేషన్ తీసుకొని అతనికి ఏ విధమైన మనం ఎంప్లాయ్మెంట్ అవుట్సోర్సింగ్ లేకుంటే ఇంకేదైనా హోంగార్డు ఏదైనా ఏమి సూటబుల్ అవుద్ది చూసి అతనికి కూడా మనం సాయం చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఖానాపూర్లో ఇంకొక అతను అహ్మద్ అతను కూడా ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్లో హైదర్ అతను కూడా ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం విజిట్ చేసి వాళ్ళ బంధువులతో వాళ్ళ అబ్బాయితో మాట్లాడడం జరిగింది. అతను హోంగార్డ్ నుంచి రిమూవల్ అయినాడని చెప్పడం జరిగింది. అతను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు తనకు జాబ్ కావాలని చెప్పేసి. అప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం అయి పోయింది, మళ్ళీ రెక్టిఫై చేసుకుంటాను నేను ఆ ప్రాబ్లం జరగకుండా. అతను కూడా అప్లికేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా అతను కూడా మేము
పాజిటివ్ చర్యలు మనం తీసుకోవడానికి వీలవుతుందని చెప్పుకోవడం జరిగింది. 21 అక్టోబర్ రోజు మనకు ఈ అమరవీరుల సంస్మరణ దినం ఉంటుంది కాబట్టి ఆ రోజు అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ను మనం వెల్ స్టేషన్ ఉంటుంది అక్కడ. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపేందుకు వేములవాడ టౌన్ ప్రెసిడెంట్ సాగర వెంకటస్వామి కాంగ్రెస్ నాయకులు మరియు ఉపాధ్యాయులు ఐక్య వేదిక ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి మాట్లాడుతూ కేసీఆర్ కు చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. కార్మికులకు మద్దతుగా ఈరోజు అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మరియు జేఏసీ నాయకులు వారికి తోడుగా ఉండి వారి న్యాయమైన కోరికలు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇలా 14 రోజుల సొంది ఇలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వాళ్ళ ఆవేదన చెప్తుంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం, ఇలా సకల జనసమ్మెలో ఆనాడు తెలంగాణ పోరాటంలో అత్యధికంగా కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఇలా రోడ్డు మీదకి వచ్చి నీకు మద్దతు పలిపినందుకు వీళ్ళను బార్లో నిలబెట్టిన అని అడుగుతున్నాం. అంతేకాదు ఇలా 48,000 మందిని రోడ్డున పాలు చేసినావు. ఇలా ఎవరు తెలంగాణ కోసం కొట్లాడిరా? మీ కుటుంబం కొట్లాడిందా? మీ కుటుంబానికి 4 పదవులు ఇచ్చినావు. ఇలా ఉన్న పదవులను తీసేసి, ఉద్యోగాలను తీసేసి ప్రైవేట్ పరం చేస్తా అంటున్నావు. ఇలా ప్రభుత్వంగా లీనం చేయాలి, చేయవలసిన బాధ్యత ఉన్నది. తప్పకుండా 48,000 మంది కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాకపోతే ప్రజలు చూస్తున్నారు, తగిన బుద్ధి చెప్పే పరిస్థితిలో కూడా ముందంజలో ఉంటారని కూడా వీళ్ళందరూ. ఇక జనగామ జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన మద్యం దుకాణాలు టెండర్ డ్రా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముగిసింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ జనగామ జిల్లా వ్యాప్తంగా మొత్తం 41 దుకాణాలకు 1,342 మంది దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వానికి 26,86,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇక మంతని పట్టణంలో ఆర్టీసీ కార్మికులు పెద్దపెట్టున భారీగా మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బార్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీ మంతని బస్ డిపో నుండి ప్రారంభమై అంబేద్కర్ చౌక్ చేరుకొని ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను వెళ్లిబుచ్చారు. ఈ ర్యాలీలో నిరంకుశ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇక జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ లక్ష్మీకృష్ణ ఫంక్షన్ హాల్లో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 29 మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ లక్కీ డ్రా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. అంతేకాక అక్కడికక్కడే వారిని దుకాణాలు అలాట్మెంట్ ఆర్డర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయసేనారెడ్డి, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. సీరియల్ నెంబర్ 14 విజేత సీరియల్ నెంబర్ 3 దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తులందరూ కూడా అటెండెన్స్ కౌంటర్ వద్ద సంతకం చేసిన తర్వాత వేదిక వద్దకు రాగలరు. సీరియల్ నెంబర్ 16కు దరఖాస్తుదారులు అటెండెన్స్ కౌంటర్ వద్దకు రాగలరు. సీరియల్ నెంబర్ 15 విజేత సీరియల్ నెంబర్ 7. సీరియల్ నెంబర్ 18 విజేత సీరియల్ నెంబర్ 18కి దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తుదారులు అటెండెన్స్ కౌంటర్ వద్దకు వచ్చి సంతకం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్షం పిలుపునిచ్చిన బంద్కు రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా పట్టణ కోర్టు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని మరియు ఆర్టీసీ కార్మికులపై కక్షపూరితంగా కేసీఆర్ ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను వారి బంధువులకు కట్టబెట్టారని వారు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని, నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మరియు మహిళల కార్మికులు, న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేరు మీద ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి నిరంకుశత్వాన్ని, ఈ నిరంకుశ రాచరిక పోకడను ఖండిస్తూ ఇది మరొక సకల జిల్లా సమ్మెకు నాంది పలికే రకంగా ఆర్టీసీ కార్మికులపై ఏదైతే పెత్తనం చెలాయిస్తూ ఆర్టీసీ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని తన బంధువర్గానికి, స్నేహితులకు దీన్ని దారాదత్తం చేయాలని చెప్పి కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు గుణపాఠం చెప్పడానికి, ఒక సకల జనుల సమ్మె దిశగా తీసుకుపోవడానికి ఈరోజు న్యాయవాదుల జేఏసీ పరంగా ఈరోజు కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు మద్దతునిస్తూ ఈ సమ్మెకు మద్దతు ఇస్తూ మేము ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. దీన్ని కనుక ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి వీళ్ళ కార్మికుల క్షేమ పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా తయారైంది. ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం వాళ్ళు ముందస్తు నోటీసు ఇచ్చినా స్పందించకుండా ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి 60,000 నుంచి
1,00,00,000 కోట్ల రూపాయల ఆస్తులను వాళ్ళ బంధువులకు, రామేశ్వరరావుకు, వాళ్ళ బినామీలకు, చిన్నజీయర్ స్వామికి దోచిపెట్టడం కోసం ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని ఆ సంస్థ లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. వాస్తవంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు చెల్లిస్తే, ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తే, ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లిస్తున్నటువంటి పన్నులను రద్దు చేస్తే లాభాలలో నడిచేటువంటి అవకాశం ఉన్న ఒక నిరంకుశ వైఖరితోటి చంద్రశేఖరరావు గారు ఈ విధంగా చేస్తూ 50,000 మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీద వేసిర్రు. వాస్తవంగా ఇంతకంటే గొప్ప మానవ హక్కుల ఉల్లంఘన, ఇంతకంటే దరిద్రమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఉండదు. వాస్తవంగా ఈ రోజు గౌరవ హైకోర్టు 15వ తారీఖు రోజు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులో కూడా వాళ్ళకి జీతాలు చెల్లించాలని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా ఇంకా మొండి వైఖరి అవలంబిస్తూ కోర్టుల్లో ఇంకా బలంగా న్యాయ వాదనలు వినిపించాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ కార్మికులను పిలిచి వాళ్ళ సాధక బాధకాలు ఏంటి అని అడిగి వాళ్ళను మంచి చెడులు ఆలోచన చేయడం లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు 4-5 ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అవన్నీ కూడా కేసీఆర్ బాధ్యత వహించాలి. అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలే. ఒక న్యాయవాదులుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్తులైన మేము ఏ సాంఘిక సమస్య అయినా ముందుండి పోరాడుతున్నాం కాబట్టి అదేవిధంగా మా న్యాయవాద జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాద జేఏసీ పిలుపు మేరకు మేమందరం కూడా ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నాం. వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలను తీర్చి ఈ ఆర్టీసీ సంస్థను బ్రతికించి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఆ న్యాయవాదులకు, ఆర్టీసీ కార్మికులకు మానసిక క్షోభను మిగిల్చకుండా వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేయకుండా సంస్థను కాపాడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, రక్తదాన శిబిరాలతో అమర జవాన్లకు నివాళులు. నిజామాబాద్ లో నర్స్ కొలువు చేస్తున్న ఓ కూతురి దాష్టికం, కన్న తల్లిని పోషించలేక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి తోటి సిబ్బందితో చాకిరీ చేయిస్తున్న వైనం. ఆర్టీసీ కార్మికులకు పెరుగుతున్న మద్దతు, రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలో హోరెత్తిస్తున్న నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ B3 న్యూస్. లక్ష్యం సమాజహితం.